రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ గెలిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని, తాను చేసిన పాపాలను కడుక్కునేందుకే మహిళలకు బతుకమ్మ చీరలు పంచారని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా 10,000 కోట్లు ఉన్న మద్యం అమ్మకాలు కేసీఆర్ సీఎం అయ్యాక గత 8 ఏళ్ల కాలంలో 40,000 కోట్లకు చేరాయని, రాష్ట్రాన్ని తాగుబోతులమయం చేశారని షర్మిల విమర్శించారు. విన్నారా అన్న? చెవులో పూలు పెట్టిండా, కాలీఫ్లవర్ పెట్టిండా? సార్ ఎన్ని మాటలు చెప్తారు, ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? ఆయనే వస్తాడట 2 నెలల్లో, ఎన్నికలు అయిపోయిన 2 నెలల్లో 10,000 మందికి పట్టాలు ఇస్తాడట. ఆయన చేతుల మీదగానే ఇస్తాడట. ఇచ్చిండా? మంచి నీళ్ల సమస్య ఉందని ఆయనకు తెలుసట, పోడు భూముల సమస్య ఉందని ఆయనకు తెలుసట. పోనీ మంచి నీళ్ళు ఇచ్చిండా? సాగునీళ్ళు ఇచ్చిండా? పోడు పట్టాలు ఇచ్చిండా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇస్తే కనీసం 1 ఎకరానికైనా పోడు భూములకు పట్టాలు ఇవ్వ చేతనైందా కేసీఆర్ కు? ఏం చెప్పిండు? నేనే వస్తాను, అధికారులతో వస్తా, నేను కుర్చీ వేసుకుని కూర్చుంటా, పోడు భూముల సమస్య ఉంది అని నాకు తెలుసు, నేను పరిష్కరిస్తాను అని గొప్పగా చెప్పాడు కదా ఎన్నికలప్పుడు. ఎన్ని సభలలో చెప్పాడు, మరి ఎందుకు రాలేదు? ఎందుకు పోడు భూముల సమస్య పరిష్కరించలేదు? కూర్చోడానికి కుర్చీలు లేకనా, లేకపోతే